ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే మంచి కథా కథనంతో పాటు హీరోయిజం అలానే ప్రతినాయకుడి పాత్రలో హీరోకి ధీటుగా విలన్ పాత్ర కూడా ఉండాలి. అయితే హీరో విలన్ రెండు పాత్రలను ఒకే నటుడు నటించి ఆశ్చర్యపరిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు ఏవి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ గారు సుల్తాన్ మూవీలో 8 పాత్రలు పోషించి వావనిపించారు. వాటిలో విలన్ పాత్ర కూడా ఉంది. ఆ సినిమాలో హీరో విలన్ రెండు పాత్రలను కూడా బాలకృష్ణ గారే పోషించారు. ఇక అలానే విక్రమ్ గారు కూడా అపరిచితుడు మూవీ తర్వాత తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అలానే విక్రమ్ గారు ఇంకొకటి మూవీలో విలన్ పాత్రలో కూడా తనే మెప్పించి హీరో విలన్ గా రెండు పాత్రలు కూడా నటించారు. టాలీవుడ్ మ్యాచమన్ గోపీచంద్ గారు కూడా సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన గౌతమ్ నందా మూవీలో హీరో విలన్ రెండు పాత్రలు తనే నటించి మెప్పించారు. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు కూడా అభయ్ సినిమాలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలో కూడా నటించి మెప్పించారు. అలానే వరుస సినిమాల తర్వాత దశావతారం మూవీలో కూడా ప్రతినాయకుడి పాత్రలో కూడా పోషించి బాగునిపించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కూడా వాలి మూవీలో ట్విన్ బ్రదర్స్ పాత్రలో నటించారు. అందులో ఒకటి నెగిటివ్ రోల్స్ ఉన్న క్యారెక్టర్ కాగా మరొకటి పాజిటివ్ రోల్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జయలవకుశ మూవీలో తిరుపతి అభినయం చేసి హీరోగా ప్రతినాయకుడిగా రెండు పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా మొదట్లో విలన్ రోల్స్ లో నటించినప్పటికీ హీరోగా మారిన తర్వాత రోబో మూవీలో మొదటిసారి హీరో విలన్ రెండు పాత్రలు కూడా తనే నటించి మెప్పించారు. ఇక హీరో సూర్య గారు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన 24 మూవీలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలో కూడా నటించి మెప్పించారు. ఇక అన్నకు నేనేం తక్కువ కాదంటూ సూర్య గారి తమ్ముడు కార్తీక్ కూడా కాశ్మీరా మూవీలో హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా చేసి రెండు పాత్రలో తనే నటించి మెప్పించారు. ఇక విక్టరీ వెంకటేష్ గారు కూడా నాగవల్లి మూవీలో 100 ఏళ్లు దాటిన రాజు క్యారెక్టర్ లో విలన్ పాత్రని అలానే హీరో పాత్రని చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.